ఓటే ప్రజాయుధం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. శ్రీకాకుళం సామాన్యుడి చేతిలోని ప్రజాయుధం ఓటు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని బాపూజీ కళామందిర్లో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారానే లభిస్తుందని తెలిపారు. ఓటరుగా దేశ రాజకీయ వ్యవస్థనే మార్చే అవకాశం ఉన్నందుకు మనందరం గర్వించాలన్నారు. ఓటు హక్కు నమోదు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటు హక్కుపై చైతన్యం కలిగి సరైన ప్రజాప్రతినిధులను ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు నమోదు కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగాలని ఆకాంక్షించారు. మనం సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోకుంటే ఫలితం ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు ఓటు హక్కు అని, దానిని అందరూ పొందాలని పిలుపునిచ్చారు. ఈ ఏడు నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్తో వేడుకలు జరుగుతున్నాయన్నారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అది ఎప్పుడు 18 ఇయర్స్ తర్వాత. సో ఎప్పటికి 18 ఇయర్స్ అవుతుందా అని వెయిట్ చేసుకుని ఉండాలి. 18 ఇయర్స్ అయిన వెంటనే మన అందరి బాధ్యతగా మనమే ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఎన్రోల్ చేయరు. అందరూ తప్పకుండా మీకు 18 ఇయర్స్ అయిన వెంటనే మీరు ఓటు హక్కు మీరే ఎన్రోల్ చేసుకుంటారు కదా. చేసుకుంటామని అందరూ మాట ఇవ్వాలి. అందరూ చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు చేసుకోరా? మరి ఎందుకు చేతులు ఎత్తట్లేదు? పైన వాళ్ళు అందరూ ఎత్తట్లేదు. మీరు చేసుకోరా? మీరు ఓకే. సో ఈరోజు మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు కానీ, అలాగే ఇక్కడ రూరల్ మండలంలో ఎంఆర్ఓ గారు వీళ్ళంతా పెర్ఫార్మెన్స్ బాగుందని ఈరోజు రాష్ట్ర స్థాయిలో 6 కలెక్టర్స్కి దీని మీద అవార్డ్స్ వస్తే మన కలెక్టర్ గారికి కూడా వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అందరూ అభినందనలు తెలియజేయాలి. అలాగే మీరందరూ కూడా తప్పకుండా ఎన్రోల్ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలి కూడా. అలాగే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని, అలాగే మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇది మనందరి బాధ్యత. ఈ ఓటు హక్కుతోనే మనం సరైన పర్సన్ని ఎన్నుకోగలుగుతాం. సరైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఏ మాత్రం తేడా జరిగితే విధ్వంసం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. అందుకు మనం అందరం కూడా చాలా అవేర్నెస్తో ఉండి ఈ ఓటు అనేది ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు 18 ఇయర్స్ అయితే అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తప్పకుండా మనం అందరం కలిసి ఒక ఉద్యమంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఇది హక్కు. దీనివల్ల ప్రభుత్వాలు మన భారతదేశం అభివృద్ధిలో కానీ, అలాగే మన అందరి జీవితాల్లో అభివృద్ధి రావాలంటే, మనం బాగుపడాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే మనం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. సరైన పర్సన్స్ని, ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే ఆ ఆయుధమే ఓటు. ఆ ఓటు హక్కుని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించుకునే విధంగా
అందరూ పాటుపడాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు శాసనసభ్యులు కూడా జాయిన్ అవుతున్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ కార్యక్రమం 2 minutes అందరూ సహకరించాలి. ఓటు వజ్రాయుధం లాంటిది, ఓటు వజ్రాయుధం లాంటిది, ఓటు పవిత్రమైనది, ఓటు అపవిత్రులు చేయ కాదుల కోసం పవిత్రమైనది, ఓటు పవిత్రమైనది, ఓటు ఓటుకు ముందు ఆలోచించు, ఓటుకు ముందు ఆలోచించు, నీతిగా ఓటు వినియోగించు. ఓటుకు ముందు థ్యాంక్ యూ. మళ్ళీ అందరూ కూడా మన బాబుజీ కళామందిరం వరకు ఫాలో అవ్వాలని కోరుతున్నాం.